ఇదొక అద్భుతమైన చారిత్రక ఘట్టం. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఇంగ్లీష్ భాష అసలు ఎలా ఎదిగింది అన్నది కేవలం ఒక భాషా చరిత్ర కాదు, అదొక మహాకావ్యంలాంటి కథ. ఎన్నో అధికారాలు, సామ్రాజ్యాల ఆధిపత్యాలు, టెక్నాలజీ విప్లవాల నడుమ ఒక సాధారణ భాష ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒకసారి ఈ అంతుచిక్కని కథ లోతుల్లోకి వెళ్దాం. భాషాశాస్త్రవేత్తలు తరచుగా ఒక మాట అంటుంటారు, ఇంగ్లీష్ భాష ఒక అందమైన గందరగోళమని. నిజమే గదా, దీనికొక పద్ధతిగాని స్థిరమైన నియమాలుగాని పెద్దగా ఉండవు. అయినా సరే ఈ రోజుల్లో కెరీర్లో ఎదగాలన్నా, ప్రపంచంతో కనెక్ట్ కావాలన్నా ఈ సంక్లిష్టమైన భాష ఎందుకు ఒక గ్లోబల్ అవసరంగా మారిపోయింది? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకాలంటే మనం గతంలోకి వెళ్ళక తప్పదు. చరిత్ర పుటలను కొద్దిగా వెనక్కి తిరిగేస్తే ఆ ఆన్సర్ నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గరే దొరుకుతుంది. 1922 నాటికి చూసుకుంటే బ్రిటిష్ సామ్రాజ్యం తన అత్యున్నత శిఖరానికి చేరుకుంది. అప్పట్లో భూమిపై ఉన్న మొత్తం భూభాగంలో ఏకంగా 25%, అవును, అక్షరాల 25% భూభాగాన్ని వలసపాలకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది ఎంతటి అపారమైన సామ్రాజ్యమో మన ఊహకే వదిలియాలి. ఆ సమయంలో ఏకంగా 45 కోట్ల మంది ప్రజలు ఈ వలసపాలనలో జీవించారు. ఎక్కడైతే బ్రిటిష్ వాళ్లు అడుగుపెట్టారో అక్కడ వాళ్లు తమ పరిపాలన కోసం ఒక పకడ్బందీ అస్త్రాన్ని ప్రయోగించారు. అదే ఇంగ్లీష్. ఉన్నత చదువులు కావాలన్నా, మంచి ఉద్యోగం సాధించాలన్నా, సమాజంలో గుర్తింపు పొందాలన్నా ఇంగ్లీష్ రావడం తప్పనిసరి చేసేశారు. అలా ఆయా దేశాల్లో ఇంగ్లీష్ ఒక ఎలీట్ వర్గాల భాషగా అదృశ్య సంకెళ్లలా గట్టిగా స్థిరపడిపోయింది. అప్పట్లో ఒక ఫేమస్ నానుడి ఉండేది, బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు ఎన్నటికీ అస్తమించడు అని. అది అక్షరాలా నిజం. ఒకవైపు ఆస్ట్రేలియాలో సూర్యాస్తమయమయ్యే సమయానికి ఇండియాలో ఉదయం సూర్యోదయం అవుతూ ఉంటుంది. అలాగే ఇండియాలో చీకటి పడే సమయానికి అటు కెనడాలో అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. కాంతి కిరణాలు భూమిపై ఎలా ప్రయాణిస్తాయో అలాగే ఈ ఇంగ్లీష్ భాష కూడా ఆ సామ్రాజ్యంతో పాటే ప్రపంచం నలుమూలలకు అమాంతం విస్తరించింది. అయితే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. 1950ల నాటికి ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం మొదలైంది. వలస దేశాలన్నీ ఒక్కొక్కటిగా స్వాతంత్ర్యం కోసం పోరాడటం, సంఖ్యలు తెంచుకుని విడిపోవటం ప్రారంభించాయి. అప్పుడు ఒక పెద్ద చారిత్రక ప్రశ్న తలెత్తింది. పాలకులైన బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తరువాత వాళ్ల భాష అయిన ఇంగ్లీష్ ఆయా దేశాల్లో మనుగడ సాగిస్తుందా, లేక పూర్తిగా కనుమరుగైపోతుందా? ఈ సస్పెన్స్కు సమాధానం భారతదేశ రాజ్యాంగ సభలో జరిగిన ఒక తీవ్రమైన వాడివేడి చర్చలో దొరుకుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లో ఒక బలమైన పాయింట్ వినిపించారు. ఇంగ్లీష్ అనేది దేశంలోని అన్ని వర్గాలకు సమానమైన దూరంలో ఉంటుందని ఆయన గట్టిగా నమ్మారు. ఒకవేళ సంస్కృత పదాలు ఎక్కువగా ఉండే హిందీని జాతీయ భాషగా చేస్తే అది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే లాభం చేకూరుస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. 1950లో రాజ్యాంగం ఏర్పడినప్పుడు 1965 నాటికి ఇంగ్లీష్ను దేశం నుండి పూర్తిగా తీసేయాలని అనుకున్నారు. 1967లో దీనికోసం ఏకంగా అంగ్రేజీ హఠావో అనే ఉగ్రమైన ఉద్యమం కూడా నడిచింది. రాజకీయ ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ దక్షిణ భారతదేశం నుండి హిందీకి వ్యతిరేకంగా అంతే రేంజ్లో బలమైన నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తీవ్రమైన ప్రతిఘటనల కారణంగానే ఇంగ్లీష్ భాష భారతదేశంలో అధికారిక భాషగా సేఫ్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడి నుండి మన కథ మరో అగ్రరాజ్యం వైపు మళ్లుతుంది, అదే అమెరికా. వాస్తవానికి ఎన్నో యూరోపియన్ దేశాలు అమెరికాను వలస స్థావరంగా మార్చుకున్నాయి. కాని స్వాతంత్రం వచ్చాక భిన్నమైన సంస్కృతులున్న ఆ రాష్ట్రాలను ఏకం చేయడానికి అమెరికాకు ఒక బలమైన జాతీయ గుర్తింపు కావాల్సి వచ్చింది. దానికోసమే వాళ్లు ఏరికోరి ఇంగ్లీష్ భాషని ఎంచుకున్నారు. ఇది ఎంత కఠినంగా అమలైందంటే 1923 సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కొన్ని రాష్ట్రాల్లో విదేశీ భాషలను స్కూల్స్లో బోధించడాన్ని కూడా కఠినంగా నిషేధించారు. ఒక దేశాన్ని జాతీయ గుర్తింపును నిర్మించడంలో అదొక మాస్టర్ ప్లాన్. సరే, ఇప్పుడు ఒక్కసారి భయంకరమైన ప్రశ్నను ఊహించుకుందాం. ఒకవేళ రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ గెలిచి ఉంటే చరిత్ర ఎలా ఉండేది? ఒకవేళ అదే జరిగుంటే ఈరోజు యూరోప్ అంతటా అలాగే ప్రపంచ వాణిజ్య సంబంధాలలో జర్మన్ భాషను బలవంతంగా రుద్దేవారేమో. బహుశా గ్లోబల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ప్లేస్లో జర్మన్ ఉండేదేమో. ఇది ఊహ కూడా చాలా ఆశ్చర్యకరంగా, కాస్త భయానకంగా ఉంటుంది గదూ. కాని వాస్తవానికి ఏం జరిగిందంటే, మిత్రరాజ్యాల విజయం తర్వాత యూరప్ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయి. అప్పటికీ ఏమాత్రం నష్టపోని అత్యంత పటిష్టమైన ఏకైక ఆర్థిక అగ్రరాజ్యంగా 1950లలో అమెరికా సగర్వంగా అవతరించింది.
ఇక్కడే ప్రపంచగమనం సామ్రాజ్యవాదం నుండి ఆధునిక పెట్టుబడిదారీ విధానం వైపు ఒక భారీ మలుపు తిరిగింది. ఈ మార్పు ఇంగ్లీష్ భాష రాతను శాశ్వతంగా మార్చేసింది. సరిగ్గా అదే సమయంలో అమెరికన్ సాంస్కృతిక విప్లవం ఒక ఉప్పెనలా ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్, ప్రపంచ వాణిజ్యం ఇంగ్లీష్ను తమ అధికారిక భాషగా మార్చుకున్నాయి. దానికి తోడు హాలీవుడ్ సినిమాలు, ఉర్రూతలూగించే మ్యూజిక్ బ్యాండ్లు, కట్టిపడేసి టెలివిజన్ సిరీస్లు ఇవన్నీ అమెరికన్ కల్చర్ని, దాంతోపాటు ఇంగ్లీష్ భాషను ఎలాంటి బలవంతం లేకుండానే ప్రపంచ నలుమూలలకు ఎంతో ఉత్సాహంగా, విపరీతమైన వేగంగా వ్యాప్తి చేశాయి. ఇక ఈ ఆధునిక యుగంలో ఇంగ్లీష్ తిరుగులేని ఆధిపత్యానికి అతిపెద్ద కారణం మరొకటి ఉంది. అదే డిజిటల్ లాకిన్. మనం రోజూ వాడే ఇంటర్నెట్, కంప్యూటర్లు, ముందుగా టైప్రైటర్లు, ఆ తర్వాత కీబోర్డ్లు ఇవన్నీ అమెరికాలోనే ఆవిష్కరించబడ్డాయి. దానివల్ల ప్రారంభ దశలో టెక్నాలజీ అంతా అనివార్యంగా ఇంగ్లీష్ బేస్డ్గానే రూపొందక తప్పలేదు. ఇది ప్రపంచాన్ని డిజిటల్గా గట్టిగా బంధించేసింది. ఇది ఎంతలా అంటే ఒక అద్భుతమైన వాస్తవాన్నిది స్పష్టంగా వివరిస్తుంది. గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు ఇంగ్లీష్ను డిజిటల్ ప్రపంచంలో ఎంత బలంగా పాతుకుపోయేలా చేశాయో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఎందుకంటే నేటికీ ఇంటర్నెట్లో ఉన్న మొత్తం వెబ్సైట్లలో 63% కేవలం ఇంగ్లీష్లోనే ఉండటం దీనికి సజీవ సాక్ష్యం. ఈ టెక్నాలజీ పరిణామ క్రమాన్ని గమనిస్తే మనకొక సత్యం ఇట్టే అర్థమవుతుంది. ఫస్ట్ భౌతికమైన ఇంగ్లీష్ కీబోర్డ్లొచ్చాయి. దాని ద్వారా వెబ్సైట్లన్నీ కేవలం ఇంగ్లీష్లోనే కోడ్ చేయబడ్డాయి. అయితే టచ్ స్క్రీన్ స్మార్ట్ఫోన్లొచ్చిన తర్వాత మాత్రమే ఇతర భాషల కీబోర్డ్లు డిజిటల్గా మారి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం స్టార్ట్ అయింది. అప్పటివరకు ఇంగ్లీష్ రానివాళ్లు డిజిటల్ ప్రపంచానికి దూరంగానే ఉండిపోయారు. అప్పటికే ఇంగ్లీష్ తన ఆధిపత్యాన్ని శాశ్వతంగా ఫిక్స్ చేసుకుంది. అయితే గ్లోబల్ లాంగ్వేజ్ అనగానే ముందుగా ఇంగ్లీష్ మాత్రమే గుర్తుకొస్తుంది కదా. కానీ ఇంగ్లీష్ కంటే ముందే ఒక భాష ప్రపంచాన్ని ఏలిందన్న విషయం చాలామందికి తెలీదు. రోమన్ సామ్రాజ్య ఆవిర్భావంతో మొదలై దాదాపు 1300 సంవత్సరాల పాటు లాటిన్ ప్రపంచపు మొట్టమొదటి గ్లోబల్ భాషగా వెలుగొందింది. కాని కాలగర్భంలో ఆ మహాసామ్రాజ్యం పతనమయ్యాక అదే లాటిన్ ముక్కలైపోయి స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ మరియు పోర్చుగీస్ వంటి నేటి ఆధునిక ఐరోపా భాషలుగా మారిపోయింది. సరిగ్గా ఆ కాలంలోనే అంటే 15వ శతాబ్దం నాటికి ఆసియాఖండం వైపు చూస్తే అక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. అరబిక్, చైనీస్ మరియు ఫార్సీ భాషలు గొప్ప ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అక్బర్ లాంటి గొప్ప మొఘల్ చక్రవర్తులు ఫార్సీ భాషలోనే తమ సువిశాల సామ్రాజ్యాన్ని ఎంతో గంభీరంగా పాలించారు అన్నది చరిత్ర చెప్పే పచ్చి నిజం. భాషా ఆధిపత్యమనేది ఎప్పుడూ ఒకే ప్రాంతానికే, ఒకే సంస్కృతికే పరిమితం కాలేదు. మరి ఇంగ్లీష్కు పోటీగా ఒక కొత్త, సులభమైన ప్రపంచ భాషను సృష్టించే ప్రయత్నం అసలెప్పుడైనా జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. 1887లో ఒక పోలిష్ వ్యక్తి ఎస్పెరాంటో అనే ఒక ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ని ఎంతో ఆశతో రూపొందించారు. దీని స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఒకే ఒక గంటలో దీని గ్రామర్ నేర్చుకోవచ్చు. అక్షరాలను ఎలా రాస్తారో ఎగ్జాక్ట్గా అలాగే పలుకుతారు. క్యూడబ్ల్యూ వంటి కఠినమైన అక్షరాలు అసలిందులో ఉండవు. కానీ ఈ అద్భుతమైన ప్రయోగం ఎందుకో సక్సెస్ కాలేదు. ఒక గొప్ప కళ అలా కరిగిపోయింది. నేడు చాలా తక్కువ సంఖ్యలోనే దీన్ని మాట్లాడుతున్నారు. చరిత్రను ఇంత లోతుగా పరిశీలిస్తే చివరగా ఒక బలమైన ఆలోచన మన మెదడును తొలిచేస్తుంది. 1300 ఏళ్లు తిరుగులేకుండా ఏలిన లాటిన్ భాషకే కాలం చెల్లిపోయినప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంగ్లీష్ భాష భవిష్యత్తు కూడా శాశ్వతం కాకపోవచ్చు. మరి భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఇంగ్లీష్ స్థానాన్ని భర్తీ చేసే ఆ కొత్త గ్లోబల్ భాష ఏమవుతుంది? ప్రపంచ సామ్రాజ్యాలు, ఆధిపత్యాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాలంతో పాటే ఈ మార్పు నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటుంది. మరి ఆ మార్పును మనం ఎప్పుడు చూస్తామో వేచి చూడాల్సిందే. Jago India. Stay aware, spread the truth. Like, share, and subscribe to join the movement for a stronger India.